రణ్వీర్ ఇంట్లో ఇవాళ అమర్ ఆల్మోస్ట్ దొరికిపోయాడు అనుకుంటే సూపర్‌గా తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందో చూద్దామనమాట. ఇంక అమర్ అయితే రణ్వీర్ వాళ్ళ భార్య గురించి కనుక్కోవాలని రణ్వీర్ ఇంటికైతే వస్తాడనమాట. మెయిన్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది ఓపెన్ కాదు. బ్యాక్ డోర్‌లో నుంచి అయితే రణ్వీర్ ఇంట్లోకైతే దూకుతాడనమాట. ఇంకక్కడ హాల్‌లో ఉన్న కబోర్డ్‌లన్నీ వెతుకుతాడు. అక్కడ రణ్వీర్ భార్య గురించే డీటెయిల్స్ దొరకవు. ఇంకా రణ్వీర్ వాళ్ళ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయి అక్కడ కబోర్డ్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. ఇంకా రణ్వీర్ ఇంటికొస్తాడనమాట. ఇదేంటి ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఫైల్స్ అన్నీ ఇంటికెవరన్నా వచ్చారనేసి రణ్వీర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్ అయితే ఆ ఫైల్స్ చూస్తూ ఉంటే ఆ ఫైల్‌లో నుంచి ఒక ఫోటో కింద పడిద్దనమాట. అది కూడా ఫోటో బోర్ల పడిపోయి కింద పడి ఉంటదనమాట. అరే! ఈ ఫోటో ఏంటా అనేసి అమర్ అయితే ఆ ఫోటోనైతే ఇంకా చూడబోతూ ఇంకా ఆ ఫోటో తీసుకోవాలని కిందకు వంగుతాడు. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అనేసి రణ్వీర్ అయితే బెడ్‌రూమ్ వైపు వస్తూ ఉంటే అమర్ అయితే ఫోటో వదిలేసి బాత్రూంలోకెళ్ళిపోతాడనమాట. ఇంకా రణ్వీర్ అయితే బెడ్‌రూమ్‌లోకొస్తాడు. ఇక్కడ కూడా ఫైల్స్ అన్నీ చిందరబందరగున్నాయి. ఎవరన్నా వచ్చుంటారా ఇంట్లోకనేసి కింద పడున్న ఆ ఫోటోనైతే రణ్వీర్ చూస్తాడనమాట. అరే! ఇది మా పెళ్లి ఫోటో అనేసి రణ్వీర్ అనుకుంటాడనమాట. ఈలోపైతే మనోహరి అయితే ఫోన్ చేసిద్దనమాట. ఇంకా రణ్వీర్ నేను చెప్పిన పని చేయాలి అనేసి మనోహరి అనిద్దనమాట. పెళ్ళైనప్పటి నుంచి అసలైతే నువ్వు చెప్పిందే కదా మనోహరి చేస్తున్నాను. అసలు నువ్వు నాకు హస్బెండ్ లాగా తయారయ్యావు. అందుకే మన ఇద్దరికి డివోర్స్ అయింది అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. ఓహో! ఈ రణ్వీర్ అయితే ఇంకా వాళ్ళ వైఫ్‌తో మాట్లాడుతున్నాడా? ఇంక రణ్వీర్ చేతిలో ఉన్నది వాళ్ళ వైఫ్ ఫోటోనా అనేసి అమర్ అనుకుంటూ ఉంటాడనమాట. రణ్వీర్ అదంతా కాదు, ఇప్పుడు చెప్పింది నువ్వు చేయాల్సిందే. ఇంక నేను అయితే పిల్లలందరినీ గణేష్ నిమజ్జనానికి పంపించాను. ఆ పిల్లల్ని నువ్వు కిడ్నాప్ చేసి చంపాలి. అప్పుడే అయితే నీకు ఆస్తి దక్కుద్ది, నాకు అమర్ దక్కుతాడనేసి మనోహరి అనిద్దనమాట. ఇంక నువ్వు చెప్పింది చెయ్యక చస్తానా, ఇప్పుడే నిమజ్జనానికి వెళ్తాను అనేసి ఇంకా రణ్వీర్ అయితే అనుకుంటూ ఉంటాడు. మన అమర్ అయితే ఇంక బాత్రూంలో నుంచే రణ్వీర్ చేతిలో ఉన్న ఫోటోని తొంగి తొంగి చూడాలనుకుంటే ఆ ఫోటో కానరాదనమాట. ఇంక మన రణ్వీర్ అయితే మనోహర్‌తో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంక రణ్వీర్ అయితే ఆ ఫోటోని టేబుల్ మీద పెట్టేసి ఇంకా కబోర్డ్ అంతా సర్దుతూ ఉంటే అమర్ అయితే సల్లంగా బాత్రూంలో నుంచి బయటకొచ్చి ఆ ఫోటో తీసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇంక వెంటనే మన రణ్వీర్ కబోర్డ్ సర్దేసి ఇంకా ఫోటో దగ్గరికి రాబోతూ ఉంటే వెంటనే అమర్ మళ్ళీ బాత్రూంలోకెళ్ళి దాక్కుంటాడనమాట. ఇంక రణ్వీర్ ఆ ఫోటోని కూడా తీసుకొని వెళ్ళిపోతాడనమాట. అబ్బా! రణ్వీర్ వైఫ్‌ని చూడలేకపోయాను అనేసి అమర్ అనుకుంటాడనమాట. ఇంక భాగ్య అయితే వెంటనే అమర్‌కి ఫోన్ చేస్తే, ఏవండీ పిల్లలైతే గణేష్ నిమజ్జనం దగ్గరికి ఎందుకెళ్లారో తెలియట్లేదండి. అక్కడ చాలా మందొస్తారండి. అక్కడ ఏదన్నా తొక్కిసలాట జరిగితే పిల్లలకు ప్రమాదం అయిద్దండి. మీరు పిల్లల్ని కాపాడండి అనేసి భాగ్య చెప్పిద్దనమాట. సరే భాగ్య నేను వెంటనే వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాననేసి అమర్ అయితే ఇంకా గబగబా నిమజ్జనం దగ్గరికి బయలుదేరతాడనమాట. ఇంక ఈ లోపైతే ఇంకా భాగ్య టెన్షన్ పడుతూ ఉంటదనమాట. పిల్లలు ఇంకా రాలేదేంటి, ఇంకా వార్డెన్ మేడం కనిపించలేదేంటి అనేసి. ఇంకా నర్సు అయితే వచ్చి చెప్పిద్దనమాట. భాగ్య గారు పొద్దున మిమ్మల్ని కలవడానికి వచ్చిన ఆవిడ అక్కడైతే స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారైతే మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారనేసి నర్స్ చెప్పిద్దనమాట. ఇంకంతే కంగారుగా అయితే భాగ్య రాతోడు మనోహరి అయితే వార్డెన్ మేడం దగ్గరికైతే వెళ్తారనమాట. ఏంటి డాక్టర్ గారు ఏమైంది, పొద్దున ఈవిడ బాగానే ఉన్నారు కదా అనేసి భాగ్య అనిద్దనమాట. తెలీదమ్మా ఈవిడైతే ఇలా పడిపోయి ఉన్నారు అనేసి ఇంకా డాక్టర్ గారు అంటారనమాట. అయితే ఈవిడ నాకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చింది, ఎవరో చెప్పనీయకుండా ఏదో చేసుంటారు అనేసి భాగ్య రాతోడైతే మనోహరి వంక చూస్తూ మాట్లాడతారనమాట. ఇప్పుడు ఎలాగా డాక్టర్ గారు ఈవిడ స్పృహలోకి వచ్చేదనేసి భాగ్య అనిద్దనమాట. ఈవిడకి ఒక ఇంజెక్షన్ చేయాలి, అది చేస్తే కొద్దిసేపటికైతే మెలకువలోకి వస్తారనేసి డాక్టర్ అంటారనమాట. ఇంకా డాక్టర్ గారు ఈవిడనైతే స్పెషల్ రూమ్లోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి. రాతో నువ్వైతే కొద్దిగా సెక్యూరిటీని అయితే వార్డెన్ మేడం ఉన్న గది దగ్గర అయితే పెట్టించు. ఇంక ఈవిడ ఎలాగైనా స్పృహలోకి వచ్చి నిజాలు చెప్పాలి అనేసి భాగ్య అనిద్దనమాట. ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.